నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. నీటి కుంటలు ఏర్పాటుతో బహుళ ప్రయోజనాలు. సమీకృత పంట కుంటల ప్రాధాన్యాన్ని చాటి చెప్పండి. వర్షాకాలం నాటికి కుంటలు ఏర్పాటు చేసుకునేలా రైతులను ప్రోత్సహించండి. మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు. ఆత్కూరులో నీటి కుంట ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు. నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, నీటి కుంటలు ఏర్పాటుతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని, వర్షాకాలం నాటికి కుంటలు ఏర్పాటు చేసుకునేలా రైతులను ప్రోత్సహించాలని గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు పేర్కొన్నారు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని జీకొండూరు మండలం ఆత్కూరు గ్రామంలో 58,000 వ్యయంతో నీటి కుంట ఏర్పాటుకు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల నీటి కుంటల తవ్వాలని సంకల్పించారన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పొలాల్లో సమీకృత నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవడం వల్ల పంటకు కావాల్సిన నీటికి ఇబ్బంది లేకుండా ఉండడంతో పాటు నేల కోతకు గురి కాకుండా పోషకాల క్రమక్షయం జరగకుండా అడ్డుకునేందుకు భూగర్భ జలాలు పెరిగేందుకు దోహదం చేస్తాయన్నారు. పంట కుంటల్లో చేపలు పెంచుతూ కుంట గట్లపై కూరగాయల పెంపకం చేపట్టి అదనపు ఆదాయం కూడా పొందవచ్చునని, ఈ సమీకృత పంట కుంటల లాభాలను రైతులకు వివరించాలన్నారు. 2 దశాబ్దాల క్రితం అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు గారి పాలనలో పెర్కులేషన్ ట్యాంకులు తవ్వించారన్నారు. దానివల్ల కూడా భూగర్భ జలాలు మట్టం పెరిగిందన్నారు. వరుసగా 2 ఏళ్ల వర్షాలు లేకుంటే అనావృష్టి వస్తుందన్నారు. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే నీటి కుంటలు ఏర్పాటు అనివార్యమన్నారు. భవిష్యత్తు తరాల వారు నీటి కోసం ఇబ్బందులు పడకుండా అందరూ ఇప్పటి నుంచే బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో లక్ష్యాలకు అనుగుణంగా ఉపాధి హామీ పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు క్షేత్ర స్థాయిలో అధికారులు సిబ్బంది పకడ్బందీగా పనిచేయాలన్నారు. వేసవిలో ఉపాధి హామీ వేతనదారులకు తాగునీరు, నీడ, ఇబ్బంది లేని పనివేళలు సహా కల్పించాలని, ఇతర సౌకర్యాలపై సూచనలు చేశారు. రోజువారీ సగటు వేతనం 300 వచ్చేలా చూడటంతో పాటు ఉపాధి హామీ పథకం అనుసంధానంతో చేపడుతున్న సమీకృత పంట కుంటలు వివిధ పనులపైన మార్గనిర్దేశం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 289 గ్రామ పంచాయతీల పరిధిలో 2,713 నీటి కుంటలు మంజూరయ్యాయని, స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించి నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీ పొలంలో రేపు వ్యవసాయ సీజన్ లో అవసరమైన నీళ్ళ దగ్గర నుంచి పొలాలకు వచ్చే పశువుల దగ్గర నుంచి పక్షుల దగ్గర నుంచి అన్నిటికీ అవసరం. మనకి భవిష్యత్తులో కూడా భూగర్భ జలాలు పెంచుకోకపోతే మనం ఇబ్బంది పడతాం. అట్లాగే మీరు గమనించాలి, ఒక 2 దశాబ్దాలకు పూర్వం ఒక వరుసన 2-3 సీజన్లు వర్షాలు పడక అనావృష్టి పరిస్థితులు ఏర్పడితే కొద్దిగా ఒక 3వ సంవత్సరం వచ్చేటప్పటికి మనం ఇబ్బంది పడే పరిస్థితి. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ప్రతి సంవత్సరం భారీ వర్షాలు పడి చెరువులు, వాగులు, వంకలు పొంగి పొరలు ప్రవహించి మన డ్యాములన్నీ నీళ్లు నిండితే మళ్ళీ వచ్చే సంవత్సరం వర్షాకాలం దాకా తట్టుకునే పరిస్థితి తప్పితే 2 సంవత్సరాలు నీటి ఎత్తడి వచ్చినా వర్షాలు సరిగా కురవకపోయినా తాగునీళ్లు కూడా దొరకని పరిస్థితి, పశువులకు నీళ్లు కూడా మనం ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి అత్యంత ప్రమాద గంటికలు మోగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం అందరం ఆ వర్షాకాలంలో వచ్చే నీటిని వడిసి పట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఈ విషయం ఎప్పుడో 1999లోనే చంద్రబాబు నాయుడు గారు ఒక ఉద్యమంగా తీసుకొచ్చారు. వాటర్ పెర్కులేషన్ పిట్స్ మీరు ప్రతి ఇంటికి తవ్వాలి అని చెప్పి ఒక ఖచ్చితమైన నిబంధన పెట్టి ఆ రోజు హైదరాబాదు మన రాజధానిగా ఉన్నప్పుడు పెద్ద ఉద్యమాన్ని చేశారు. పర్మిషన్ ఇవ్వాలంటే ఆ ఇంట్లో పెర్కులేషన్ పెట్టు, భూగర్భ జలాలు రీఛార్జ్ చేయడానికి, వర్షపు నీళ్ళని భూమిలోకి ఎక్కించడానికి ఆ కుంట తవ్వితేనే ఇంటికి అనుమతులు ఇచ్చేవాళ్ళు. తర్వాత మళ్ళీ అందరూ మర్చిపోయారు. మళ్ళా ఇప్పుడు పరిస్థితులు తీవ్ర స్థాయికి వచ్చినాయి. కాబట్టి నీటిని సంరక్షించుకోవటం మన బాధ్యత. ప్లాస్టిక్ ని వాడకుండా ప్లాస్టిక్ ని తగ్గించుకుంటూ వెళ్లాల్సిన బాధ్యత మనకుంది. లేకపోతే రాబోయే రోజుల్లో మనందరం ఇబ్బందులు పాలవుతామని ఈ రోజు కార్యక్రమంలో జిల్లా స్థాయి కార్యక్రమంగా మన నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. అనివార్య కారణాల వల్ల కలెక్టర్ గారు రాలేకపోయారు.
కాబట్టి ఈ నియోజకవర్గంలో అత్యధిక కుంటలు తవ్వుకునే దానికి మన డోమా పీడీ గారు అనుమతిస్తారని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ వినియోగించుకోవాలని మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రజాప్రతినిధులకి, గ్రామస్తులకి, ప్రభుత్వాధికారులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.